టుడే వీ హ్యావ్ ది కేటీఎం డ్యూక్ 390 విత్ 349cc ఇంజన్ అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాండ్ లైక్ మనకి బజాజ్ కానీ, కేటీఎం కానీ, ట్రయంఫ్ కానీ జిఎస్టీ బెనిఫిట్స్ ఇవ్వడానికి కోసం మనకు ప్రతి ఒక్క ఇంజన్ని కూడా 400cc ఇంజన్ని మెయిన్గా 349cc ఇంజన్కి అయితే డౌన్గ్రేడ్ చేశారు, మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ మనకు డ్యూక్ 390లో 2 కలర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. ఒకటి ఆరెంజ్ విచ్ మనకి సిల్వర్ అన్నమాట, ఇంకోటి బ్లూ కలర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మీ అందరికీ నచ్చే ఫేవరెట్ కలర్ ఆల్ బ్లాక్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ 390 స్టిక్కరింగ్ మాత్రమే మనకి ఆరెంజ్ కలర్లో వస్తుంది, మిగతా అంతా కూడా టోటల్లీ బ్లాక్ అన్నమాట. ఇప్పుడు ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2,77,000 రూపీస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకు 70,000 to 80,000 రూపీస్ ప్రైస్ అనేది తగ్గింది కాబట్టి ఇప్పుడు చాలా మంచి డీల్కి అయితే వస్తుంది. అండ్ దీంట్లో పవర్ ఎంత తగ్గింది, టార్క్ ఎంత తగ్గింది, అండ్ మిగతా చేంజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకు ఇంజన్ డౌన్గ్రేడ్ అయింది కాబట్టి ఇక్కడ ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంజన్ అనేది మనకి డౌన్గ్రేడ్ అయితే చేశారన్నమాట. ఇంతకుముందు మనకు 398cc ఉండేది, ఇప్పుడు మనకి 349cc డౌన్గ్రేడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకు LC4C ఇంజన్ అయితే వస్తుంది, విచ్ ఇస్ లైక్ లిక్విడ్ కూల్డ్ 4-valve కాంపాక్ట్ ఇంజన్ అన్నమాట. సో దీంట్లో ఎటువంటి చైన్ లేదు, DOC కాన్ఫిగరేషన్తో వస్తుంది. అలాగే మనకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది, కర్వ్ రేడియేటర్ అయితే ఉంది, ఎవ్రీథింగ్ సేమ్. బట్ ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే మనకి బోర్ అనేది సేమ్ ఉంచారు, బట్ ఇక్కడ స్ట్రోక్ అనేది తగ్గించారు అనమాట. ఇక్కడ ఏంటంటే 4mm మనకి స్ట్రోక్ అనేది తగ్గింది, అలాగే 4.5 PS పవర్, అలాగే మనకి 5.5 Nm టార్క్ అనేది తగ్గించారు. ఇప్పుడు మనకు ఈ బైక్ అనేది 41.5 PS పవర్, అలాగే 33.5 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. 6-speed గేర్ బాక్స్ ఉంది, అలాగే OBD2B ఇంజన్. సో ఇక్కడ ఒక ఆటో సెన్సర్ అండ్ ఇక్కడ ఒక ఆటో సెన్సర్. ఇక్కడ మనకు మెయిన్గా పవర్ అండ్ టార్క్ తగ్గింది, అండ్ ఇంజన్ మనకి CC అనేది తగ్గింది కాబట్టి స్లైట్లీ మనకు మైలేజ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. కీస్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉన్నాయి. అండ్ ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఫ్రంట్లో మనకు 2 DRLs అయితే ఉన్నాయి, విచ్ ఆర్ టూ బ్రైట్ అన్నమాట. అండ్ సెంటర్లో మనకి ఏంటంటే టోటల్గా రిఫ్లెక్టర్ బేస్డ్ మనకి LED హెడ్లైట్ అనేది ఉంది. మనకి ప్రొజెక్టర్ లైట్స్ లాంటివి లేవు కాబట్టి ఇక్కడ నైట్ టైంలో మీరు ఎక్కువ టూరింగ్ చేసి అనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా లైట్స్ అనేది ఇన్స్టాల్ చేయించుకోవాలి, లేదంటే ఈ లైట్ అనేది అంత బ్రైట్గా అయితే ఉండదు. అండ్ ఇక్కడ నుంచి మీరు హెడ్లైట్ని లైక్ కిందికి కానీ పైకి కానీ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ టోటల్గా LED ఇండికేటర్స్ ఒకసారి మీకు హజార్డ్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి హజార్డ్ ఆన్ చేసుకుంటే LED ఇండికేటర్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉన్నాయి. అండ్ ఒక్కసారి మనం రియర్ ప్రొఫైల్ అనేది కూడా చూసుకుందాం. సో రియర్లో ఇక్కడ మనకి T షేప్లో టెయిల్ లైట్ అనేది ఉంది, అలాగే ఇండికేటర్స్ రిమైన్స్ సేమ్ అన్నమాట. అండ్ ఇక్కడ TFT మీటర్ కన్సోల్ వస్తుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ TFT. దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ హజార్డ్ ఆఫ్ చేసుకొని ఇగ్నిషన్ కూడా ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్లో మనకి సస్పెన్షన్ ఏదైతే ఉంది కదా, ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్ అన్నమాట. ఇక్కడ 43mm మనకి WP ఎఫెక్ట్ సస్పెన్షన్ అయితే వస్తుంది, విచ్ ఇస్ లైక్ టోటల్లీ అడ్జస్టబుల్. లైక్ మీరు కంప్రెషన్ కానీ రీబౌండ్ కానీ ఎవ్రీథింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి కంప్రెషన్ రీబౌండ్ ఏంటి అంటే, సో మనం బేసిక్గా నడుపుతున్నప్పుడు బండిని సస్పెన్షన్ అనేది కిందికి పైకి అవుతూ ఉంటుంది కదా, సో మనకు ఎంత స్పీడ్గా కిందికి రావాలి, అలాగే రిటర్న్లో ఎంత స్పీడ్గా వెళ్ళాలి అనేది కంప్రెషన్ అండ్ రీబౌండ్ అన్నమాట. ఇక్కడ నుంచి మీరు లైక్ ఇది రీబౌండ్ అండ్ ఇది కంప్రెషన్, మీరు 5 క్లిక్స్లో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. బేసిక్గా ట్రాక్ పైన కానీ డిఫరెంట్ రోడ్లో మనకి డిఫరెంట్గా మనం ట్యూన్ అయితే చేసుకోవచ్చు సస్పెన్షన్ని, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అలాగే మిరర్స్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా ప్రీమియం ఉన్నాయి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. అలాగే లీవర్స్ కూడా మనకి అడ్జస్టబుల్ వస్తున్నాయి కాబట్టి సో మీ ఫింగర్ రీచ్కి తగ్గట్టు మీరు ఇవి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. లైక్ బ్రేకే కాదు, మనకి క్లచ్ లీవర్ కూడా అడ్జస్టబుల్ వస్తుంది. అండ్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ కూడా ఉంది, అలాగే మనకి రైట్ బై బై టెక్నాలజీ కూడా వస్తుంది. ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే మనకి 320mm హబ్లెస్ డిస్క్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు వెయిట్ రిడక్షన్ అయితే అయ్యింది. అండ్ బ్రేకింగ్ అనేది ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనం దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హబ్ లాంటిది ఏం లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనకు వెయిట్ రిడక్షన్ అనేది అవుతుంది. అండ్ ఇవి మనకి బయోనిక్ వీల్స్ కాబట్టి ఇవి కూడా మనకి చాలా లైట్ వీల్స్ ముందుతో కంపేర్ చేసుకుంటే. అండ్ దీనివల్ల ఏంటంటే మనకు ఇక్కడ హీట్ మేనేజ్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, అండ్ బ్రేకింగ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు బ్రేకింగ్ ఏదైతే ఉంది కదా, 4 piston రేడియల్ మౌంటెడ్ బైబ్రీ క్యాలిపర్స్ అనమాట. సో మనకి సింటెడ్ బ్రేక్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి బ్రేకింగ్ బయట ఇస్ టూ క్రేజీ అని చెప్పొచ్చు. అండ్ టైర్స్ కూడా మనకి ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్. సో మనకి అపోలో ఆల్ఫా H1 టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి బోత్ ఆర్ రేడియల్ టైర్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 17-inch వీల్స్. సో 2 రేడియల్ టైర్స్ కాబట్టి గ్రిప్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవసరం లేదు. బ్రేకింగ్ కానీ, సస్పెన్షన్ కానీ, టైర్స్ కానీ టాప్ నాచ్ లెవెల్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకి 110 సెక్షన్ టైర్ అయితే ఉంది. అండ్ అలాగే రియర్లో చూసుకుంటే ఇక్కడ మనకి 150 సెక్షన్ టైర్ అయితే ఉంది. బోత్ ఆర్ సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ కాబట్టి గ్రిప్ అనేది చాలా క్రేజీగా ఉంటుంది. ఇక్కడ మనం రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 240mm మనకు డిస్క్ బ్రేక్ అనేది ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. అలాగే మనం రియర్ ABS అనేది ఆఫ్ కూడా చేసుకోవచ్చు, విత్ లైక్ సూపర్ మోటో ABS అన్నమాట. రియర్లో మనకి ఇక్కడ ఫ్లోటింగ్ క్యాలిపర్ అనేది ఉంది, అది కూడా బైబ్రీ నుంచి
రియర్ బ్రేకింగ్ కూడా బాగానే ఉంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది కాబట్టి స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే మనకు దీంట్లో స్విచబుల్ ఏబిఎస్ కూడా ఉంది కాబట్టి విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అన్నమాట. మనకి 150 సెక్షన్ టైర్ వస్తుంది రియర్లో, ఆల్రెడీ చెప్పేస్తాను మీకు. అండ్ బనానా స్వింగమ్, సో దీనివల్ల మనకి ఏంటంటే హై స్పీడ్లో మంచి స్టెబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్సెట్ మనకి మోనోషాక్ అయితే ఉంది. ఇది కూడా WP ఏపెక్స్ నుంచి 10 స్టెప్ వరకు మనం ప్రీలోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు 10 స్టెప్ వరకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వెనకాల మనకి రీబౌండ్ అనేది ఉంది. 5 స్టెప్ వరకు మీరు సాఫ్ట్వేర్ హార్డ్గా అయితే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ ఈ ఆఫ్సెట్ మోనోషాక్ వల్ల మనకి ఏంటంటే సీట్ అనేది కూడా చాలా వరకు తగ్గింది. సో ఇప్పుడు ఈ బైక్ యొక్క సీట్ అనేది మనకు 800 mm అనేది ఉంటుంది. ఇక్కడ మనకి షార్ట్ రైడర్స్ లైక్ 5'4", 5'3" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ సీట్ కుషన్ గురించి మాట్లాడితే ఇక్కడ సీట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. ఒకవేళ మీకు కావాలంటే మీరు సీట్ హైట్ అనేది ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఎక్స్ట్రా యాక్సరీ వస్తుంది, లైక్ ఆరెంజ్ కలర్లో మీరు చూసి ఉంటారు సీట్ కింద కొన్ని 390sలో. అండ్ పిలియన్ సీట్ కూడా మనకి యూజబుల్ సీట్ ఉంది, బట్ ఇది కూడా స్టిఫర్ సైడ్లో ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఈ బండిని లాంగ్ రైడ్ చేయాలి అనుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు. ఇక్కడ మనకు లగేజ్ అనేది మౌంట్ చేసుకోవచ్చు దీనిపైన. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే క్రూజ్ కంట్రోల్ లాంటిది ఉంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 168 kgs వెయిట్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ లైక్ 2 లైట్ అన్నమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 183 mm ఉంటుంది. సో చూడడానికి మీకు చాలా తక్కువ అనిపించవచ్చు, బట్ ఇక్కడ 183 mm అనేది ఉంది. ఈ బైక్ని నేను చాలాసార్లు రైడ్ చేశాను, ఎక్కడ కూడా కింద తగిలే ఛాన్స్ అయితే లేదు. ఈ పార్ట్ ఏదైతే ఉంది కదా, వర్షాకాలంలో చాలా అంటే చాలా డర్టీగా అవుతుంది. సో మీరేం చేస్తారంటే ఒక చిన్న యాక్సరీస్ దొరుకుతాయి ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ లాగా. సో అది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది, 150-200 రూపీస్లో. అది ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ అంత డర్టీగా అయితే అవ్వదు. ఇక్కడ ఏంటంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ఉంది. సో మనకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కానీ వెయిట్ మేనేజ్మెంట్ కానీ చాలా బెటర్గా ఉంటుంది. అండ్ వెయిట్ అనేది చాలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కడ కూడా అన్బ్యాలెన్సింగ్ అయితే ఉండదు, బండి అనేది చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయి కదా, విచ్ ఆర్ లైక్ 2 షార్ప్ అన్నమాట, లైక్ ఒక బ్లేడ్స్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 390 బ్రాండింగ్తో పాటు ఇక్కడ డ్యూక్ది మనకు సిల్వర్లో అయితే ఇచ్చారు. సో చూడడానికి మాత్రం చాలా అగ్రెసివ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి కూలెంట్ అనేది టాప్అప్ చేసుకోవచ్చు, లైక్ ఇక్కడ మినిమం మ్యాక్సిమం అనే లెవెల్ చూపిస్తుంది మనకి. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది కదా, విచ్ ఇస్ లైక్ 15 లీటర్స్ అన్నమాట. సో మనకు మైలేజ్ కూడా మీరు నడిపేదాన్ని బట్టి వస్తుంది కాబట్టి ముందుతో కంపేర్ చేసుకుంటే ఒక 3 to 4 కిలోమీటర్స్ అనేది మైలేజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ట్యాంక్ అనేది టోటల్ మెటల్ వస్తుంది కాబట్టి లైక్ మీరు మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయి కదా, అవి కూడా చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూ లేకుండా. అండ్ E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, సో చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి Type-Cది ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆన్ ది వేలో మీరు మీ మొబైల్ని కానీ లైక్ యాక్షన్ కెమెరాస్ని కానీ మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా ఎంత ప్రీమియంగా ఉందంటే టాప్ నాచ్ క్వాలిటీ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు క్రూజ్ కంట్రోల్ని యాక్టివేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి హజార్డ్ అనేది ఉంది. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్, అలాగే పాస్ స్విచ్ అనేది ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ లైక్ మనకి ప్యాడల్ షిఫ్టర్స్ లాగా లైక్ క్రూజ్ అనేది ఎక్కువ తక్కువ అయితే చేసుకోవచ్చు అన్నమాట, ప్లస్ అండ్ మైనస్. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ మనకి 2 బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను ఎవ్రీథింగ్ కూడా. అండ్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్, అలాగే సెల్ఫ్ స్టార్ట్. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. రెడీ టు రేస్, వన్ ఆఫ్ ది బెస్ట్ TFT మీటర్ కన్సోల్ అన్నమాట ఈ సెగ్మెంట్లో. ఆల్రెడీ ఈ మీటర్ కన్సోల్ గురించి డీటెయిల్లో మీకు వీడియో అనేది పెట్టాను, కావాలంటే మీరు చూడొచ్చు. సో బేసిక్గా మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చూపించేస్తాను దీంట్లో. లైక్ ఇప్పుడు దీంట్లో ట్రాక్ మోడ్ అనేది ఉంది ప్రజెంట్. సో ట్రాక్ మోడ్లో మనకి RPM అనేది ఇలా చూపిస్తుంది. అండ్ ఒక్కసారి మనం లోపలికి వెళ్తే లైక్ ఇక్కడ మోటార్ సైకిల్లో చూసుకుంటే లైక్ రైడ్ మోడ్ అనేది ఉంది కదా, దీంట్లో ట్రాక్, అలాగే రెయిన్ మోడ్ అనేది ఉంటుంది, స్ట్రీట్ అనేది ఉంటుంది. సో ప్రతి మోడ్లో మనకి పవర్లో స్లైట్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ABS యొక్క క్యాలిబ్రేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇదన్నమాట లైక్ మనం మళ్ళీ బ్యాక్ వచ్చి ABSలో చూసుకుంటే రోడ్ అండ్ సూపర్ మోటో. సో రియర్ ABS అనేది బేసిక్గా ఆఫ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే MTC మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్, అలాగే దీంట్లో మనకి లాంచ్ కంట్రోల్ అనేది కూడా ఉంది. బేసిక్గా ఇది 1000 కిలోమీటర్స్ తర్వాత మనకి ఇది యాక్టివేట్ అవుతుంది. అండ్ అలాగే ఇది ఓన్లీ ట్రాక్ మోడ్లో మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిగతా ఇన్ఫర్మేషన్ లైక్ బైక్ ఇన్ఫర్మేషన్ కానీ, ట్రిప్ డీటెయిల్స్ కానీ, లైక్ క్రూజ్ కంట్రోల్ ఉంది. అండ్ అలాగే మనకి దీంట్లో ఇంకోటి ఏంటంటే స్పీడ్ అలర్ట్ కూడా ఉంటుంది. లైక్ ఈ బండిని మీరు ఎవరికన్నా ఇస్తున్నారు అన్నప్పుడు ఒక స్పీడ్లో మనం సెట్ చేసిన తర్వాత బేసిక్ ఆ స్పీడ్ తర్వాత మనకు బైక్ అనేది ముందుకు వెళ్ళదన్నమాట, అదే స్పీడ్లో లాక్ అయిపోయి ఉంటుంది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫీచర్ అని చెప్పొచ్చు. కొత్త వాళ్ళకు ఈ బైక్ ఇస్తున్నారు అంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ ఉన్నాయి లైక్ ఫేవరెట్స్ కానీ, కస్టమ్ స్విచెస్. సో బేసిక్గా ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు ఒక డీటెయిల్లో వీడియోలో పెట్టాను, కావాలంటే ఆ వీడియోని చెక్అవుట్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మీటర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇది ప్రజెంట్
ట్రాక్ మోడ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆర్పిఎం అలాగే లాంచెస్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. అండ్ ఏబిఎస్ రోడా లేకపోతే సూపర్ మోటోనా లేకపోతే ఎంటీసీ, అలాగే మనకి ల్యాప్ టైమర్స్, బెస్ట్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇది మీటర్ కన్సోల్ గురించి అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది విత్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్. అలాగే దీంట్లో క్విక్ షిఫ్టర్ ప్లస్ అనేది కూడా వస్తుంది. బేసిక్గా మీరు ఏంటంటే క్లచ్ యూజ్ చేయకుండా గేర్ అనేది మీరు అప్ చేయొచ్చు, అలాగే డౌన్ కూడా చేయొచ్చు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అలాగే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ వస్తుంది. ఇలాంటి బైక్స్లో మనకి సెంటర్ స్టాండ్ అనేది రాదు. ఓపెన్ చైన్ సిస్టమ్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అలాగే శారీ గార్డ్ అనేది ఉంది, బట్ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది ఉండదు. ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైజెస్ కావాలి అనుకుంటే మీరు కేటీఎం కుకట్పల్లి వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ వన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.